గైస్ ఇప్పుడైతే మనమైతే ఫ్రీ ఫైర్ ఆడబోతున్నాం. హెడ్ షాట్లు అయితే కొట్టాలి. నాకైతే హెడ్ షాట్లు అయితే రాదు, కానీ ఎలా అయినా ట్రై చేద్దాం గైస్. వాడితే అక్కడనే ఉన్నాడు. గైస్ ఇప్పుడైతే మనం అయితే ఫ్రీ ఫైర్ ఆడుతున్నాం. మనకు కొంచెం అయితే డ్యామేజ్ పడుతుంది, కానీ పడతలేను అని అనిపిస్తుంది. నేనైతే ఇప్పుడు హెల్త్ తీసుకోవడం గైస్ మనకైతే ఉమ్మరంగా పడుతుంది గైస్ దెబ్బ అయితే. గైస్ ఇప్పుడైతే మనం అయితే హెల్త్ తీసుకున్నాం. మన దగ్గర 8% హెల్త్ మాత్రమే ఉంది. గైస్ వాడైతే హెడ్ షాట్ కొట్టిండు. మనమైతే ఈ గేమ్ అయితే అస్సలు వద్దు గైస్, మనకైతే హెడ్ షాట్లు రావు కాబట్టి ఇప్పుడైతే మనం అయితే బయటికి లాన్ వల్ఫ్ అయితే ఆడదాం గైస్. లాన్ వల్ఫ్లో నా ఆర్ట్ అయితే చూపిస్తాను. ఇప్పుడైతే మనకి డే 1లో అయితే ఇది చూపించింది గైస్. ఇప్పుడైతే మనం తొందరగా వెళ్ళైతే ఆడిద్దాం లాన్ వల్ఫ్. ఇప్పుడైతే తొందరగా లాన్ వల్ఫ్ అయితే ఆడదాం. కానీ నాకు ఇక్కడ మా ఫ్రెండ్ గారు ఇంటర్నెట్ మొత్తం గుంజుతున్నాడు గైస్. ఇప్పుడైతే మనం క్లాస్ కోడ్ ఆడుతూ ఉంటారు గైస్. ఓకే గైస్, క్లాస్ కోడ్ ఆడేద్దాం. క్లాస్ కోడ్లో అయితే మనం ఫుల్ దెబ్బలు కొట్టేద్దాం. ఆ కొడుకులకి అయితే ఫుల్ మొడాలు ఉంటారు గైస్. ఇప్పుడు మనమే గెలిచాలి ఇది ఎట్లయినా. అయితే మనకి ఇది చేయమని చూపిస్తుంది. మనమైతే G18 అయితే తీసుకున్నాం గైస్. తొందరగా వెళ్ళి వాళ్ళని అయితే చంపేద్దాం, గేమ్ గెలిచేద్దాం, ట్రోఫీ కొట్టేద్దాం. ఓపెన్ అయితే ఓపెన్ అది టైం అయినాకనే ఓపెన్ అవుతుంది గైస్. ఇప్పుడు తొందరగా వెళ్ళి వాళ్ళని చంపేసి గేమ్ గెలిచేద్దాం గైస్. ఒకడైతే అక్కడ వెళ్ళాడు, ఇంకొకడైతే ఇక్కడ కనిపిస్తున్నాడు. ఇద్దరు వేరు ఇతల సైడ్, ఇంకొకడు ఎక్కడ ఉన్నాడో కనిపిస్తున్నాడు గైస్. ఇప్పుడైతే తొందర ఆడదాం. తొందర నాకైతే ఒకటి దొరుకుతుంది, ఒక్కడిని కొడుతున్నాను నేను గైస్. వాడైతే డౌన్ అయిపోయాడు. ఇక్కడ మా దోస్తు వాళ్ళకి హెల్ప్ చేద్దాం పోయి. అదే ఒక డౌన్ అయితే అయ్యింది గైస్. మా తమ్ముడికి మా దోస్తు వాళ్ళకి అయితే హెల్ప్ చేద్దాం. మా దోస్తు వానికి అయితే హెల్ప్ చేస్తున్నాను గైస్. మా దోస్తు వానికి అయితే రివైవ్ అయితే ఇస్తున్నాను. ఇంకా కొన్ని రివైవ్ ఇద్దాం అనుకుంటున్నాను. వాడైతే చచ్చిపోయాడు గైస్. ఇప్పుడు మనమైతే ఏం చేయలేం. ముందు మనమే హెల్త్ తీసుకోవాలి గైస్, లేకుంటే మనం చచ్చిపోతాం. అంటే గేమ్లో చచ్చిపోతాం, రియల్గా కాదు. తొందరగా వెళ్ళిపోతాం కదండి. మనమైతే కొట్టేసేసుకున్నాం. మనకు కొంచెం రక్షణ లేకుంటుంది స్పీడ్ పోనీకి. తొందరగా అయితే ఇంకొక ఎనిమిది ఉన్నాడో చంపేద్దాం తొందరగా వెళ్ళి అయితే. నాకైతే అక్కడ ఎనిమిది కనిపించాడు గైస్. ఆ ఎనిమినైతే మా దోస్తుగాడు అయితే చంపేశాడు, అంటే మా టీమోడు. తొందరగా నెక్స్ట్ గేమ్కి అయితే వెళ్ళిపోదాం గైస్. నెక్స్ట్ గేమ్కి అయితే వచ్చేస్తాం. ఇది వేరే ప్లేస్ లాగా ఉంది. ఇప్పుడైతే MHG7 అయితే తీసుకున్నాం గైస్. అరే పైసలు అయిపోయినాయి కాబట్టి అది తీసుకున్నాం. అలాగే ఒక గ్లూబెల్ అయితే తీసుకున్నాం. ఇంకా ఈ రెండు మనకు సల్తి. తొందరగా వీడు పాపులర్ గైస్. వీడు ఎన్ని కొట్టిందో చూద్దాం పదండి. నేనైతే 2 kills కొట్టాను, ఇతడు 2 kills కొట్టాడు. ఈయన లాస్ట్ కొట్టాడు కాబట్టి ఈయనకి ఇట్లా వస్తుంది గైస్. మనం ఇట్లా కొట్టేద్దాం, అన్ని ఎక్కువ కిల్స్ అయితే కొట్టేద్దాం. మేమిద్దరమే కొట్టేసాం అన్ని కిల్స్. తొందరగా వెళ్ళి ఇంకా ఎంతమంది ఉన్నారో అందరూ వేసి పడేద్దాం గైస్. ఒకడైతే దూరంకి వచ్చాడు, నాకు కనిపిస్తున్నాడు. వీడున్నాడు గైస్. అక్కడైతే లాక్డౌన్ చేసేసినాము. ఒకడైతే వేసిస్తాడు. అందరు ఇంకొకడు ఎక్కడున్నాడో ఎత్తుకాలి గైస్. మళ్ళీ పెద్ద ప్రాబ్లమ్స్ అయితే రావచ్చు. ఆ కొడుకులలో ఒకటైతే రాయిస్తాడు, ఏమో వేసిండు నా కొడుకు గైస్. మొబైల్ అయితే తీసుకున్నాం. ఇక్కడైతే ఇద్దరైతే ఉన్నారు. ఈ స్క్రీన్ అయితే డౌన్ చేసేసాను.
గైస్. అయితే అక్కడైతే ఉన్నాడు, కానీ నాదైతే త్రిబుల్ షాట్ గన్ అక్కడికి అయితే వెళ్ళదు, షార్ట్ గన్ అక్కడికి వెళ్ళదు. ఇప్పుడైతే దొరికింది గైస్ అస్సలైన ఆట గైస్. గ్లూవెల్ గైస్. వాడైతే పిక్చర్ లాగానే జోన్లో చూస్తున్నాను, నన్ను ఏడొస్తామని. కానీ నేను అప్పుడైతే వచ్చేసాను గైస్. తొందరగా వేరే గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం తొందరగా. గైస్ మా తమ్ముడికి అయితే ఫోన్ కావాలంట, తొందరగా అయితే ఆడేద్దాం గేమ్ అయితే. మా తమ్ముడు ఏం చేస్తాడో ఫోన్ తీసుకొని, మనమైతే తొందర పతంగి ఎగ్గేసుకుంటే డెకరేట్కుంటాడంట గైస్. మనమైతే ఈ గేమ్ ఒక్కటి ఆడేద్దాం తొందరగా. ఎంతమంది ఉన్నారో చూసేద్దాం. మ్యాప్ అయితే చూడమంటుంది గైస్, కానీ ఇప్పుడు మనకి మ్యాప్ వస్తాం లేదా డైరెక్ట్ వేసి పడేద్దాం. ఎవరు కనిపిస్తే వాళ్ళని వేసేయడే. మ్యాప్లో ఇట్లా కనిపిస్తుంది కానీ అంతగానం వాళ్ళు ఉరికిపోతారు అప్పుడే, కాబట్టి ఇక్కడ కిందికి వచ్చారు. ఆడున్నాడు. ఇది చేద్దాం గైస్. నేనైతే ట్రిపుల్ షాట్ గన్ అయితే తీసుకున్నాం గైస్. ఇప్పుడైతే ఇది మనం తీసుకొచ్చాము గైస్. నేనైతే మా దోస్తు వాడు అయితే సడన్గా వచ్చేసి చెప్పేసిండు ఇక్కడ ఉన్నాడు. రే నేనున్నారా రే గైస్. వాడిని అయితే వేసేస్తున్నాం. ఇంకొకడికి ఇట్లా అక్కడనే ఉండింటాను, అక్కడైతే లేడు. ఇప్పుడైతే వాళ్ళు ఇంకొకరినైతే తొందరగా వెళ్ళి అప్పుడే చేసిండు మా వాళ్ళు. ఓకే గైస్, ఇప్పుడైతే మళ్ళీ వేరే గేమ్లకి అయితే వెళ్ళిపోయాం. ఇప్పుడే కొట్టేసాం. అరే ఇది పాత ప్లేస్ లాగా లేనట్టుంది. పాత ప్లేస్ కాదు గైస్, ఇదైతే కొత్త ప్లేస్. ఇదేదో కొత్తగా వచ్చింది, ఇది తీసుకుని వదిలేను గైస్, వేరే అవుతుంది. మనకైతే హ్యాండ్ పంచ్ అయితే వచ్చింది. అలాగే మనం మష్రూమ్స్ అయితే తీసుకోవాలి గైస్. 2 మష్రూమ్స్ రిపేర్కి అయితే తీసుకోవడం. అలాగే నేను తీసుకున్నాను, పైసలు అయిపోయినాయి గైస్. తొందరగా వెళ్ళి లాస్ట్ మ్యాచ్ అయితే కంప్లీట్ చేసేద్దాం. లాస్ట్ మ్యాచ్లోనే ఎనిమిస్ చాలా స్పీడ్ అప్గా అవుతారు. నాకైతే అక్కడ ఒక ఎనిమి కనిపించాడు, ఆ ఎనిమి దగ్గరికి అయితే వెళ్దాం. మా దోస్తు ఇట్లా కనిపించినట్టుంది. ముందు మీరు వెళ్ళారు, మనకేమైనా ప్రమాదం జరగక ముందుకు ఎందుకు జరిగితే అప్పుడు కాపాడదాం. మనం ఎత్తుగల నుంచి దీనికైతే కవర్ ఇద్దాం గైస్. ఇప్పుడు వచ్చి మనం కవర్ ఇద్దాం. ఓ గైస్ ఇప్పుడు వచ్చి మనం తొందరగా వెళ్ళిపోవాలి. మన దోస్తానికి ఏమైంది గైస్, తొందరగా వెళ్ళిపోదాం గైస్. ఇప్పుడైతే మనం తొందరగా వెళ్ళిపోదాం గైస్. నన్ను కొడుతున్నాడు గైస్. ఎక్కడ నుంచి పెట్టింది గైస్. వాడు అక్కడ ఉన్నాడు, మనం ఇక్కడైతే దాచుకున్నాం. కొంచెం మా దోస్తు వస్తాడు గైస్. మనం ఇంకా చచ్చిపోతున్నాం గైస్. చెప్పాను కదా, వాళ్ళు లాస్ట్ గేమ్లో స్పీడ్ అప్ అవుతుండ్రు. ఎక్కడెక్కడో దాచుకొని వస్తుండ్రు, ఎక్కడెక్కడో చేస్తున్నారు. ఇప్పుడైతే మన దోస్తు 2 ఉన్నారు, ఒక్కడిని ఎదుర్కోగలుగుతారో చూద్దాం. తొందరగా చూద్దాం గైస్. గెలిచేసాం గైస్. బోయా, ఎవరు ఎక్కువ కిల్స్ కొట్టారో చూసేద్దాం. లెట్స్ గైస్. మనమేనంటారా? ఎస్ గైస్, మనమైతే ఎక్కువ కిల్స్ అయితే కొట్టాము. మన టీంలో అయితే నేనే ఎక్కువ కిల్స్ కొట్టాను. స్మోకీ గైస్ బై బాయ్. ఇంకా నెక్స్ట్ గేమ్లో అయితే కలిసి వేసుకుందాం. నాకేమో వచ్చాయి. నెక్స్ట్ గేమ్లో అయితే కలుసుకుందాం గైస్. నేనైతే లెవెల్ 3 ఇట్లా రీచ్ అయ్యాను. అంటే ఇది నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను, అప్పుడే లెవెల్ 3కి వెళ్ళిపోయాను. ఎవరో నన్ను యాక్సెప్ట్ చేయమంటారు, నన్ను తీసుకుంటారు. నేనైతే తీసుకోను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం గైస్. బాయ్ బాయ్.